టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. మేము 32 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చాము, ఆ 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానల్ కనుక కేసీఆర్ పెడితే మేము కౌంటర్ ఫేక్ ప్రొపగండా చేసేవాళ్ళం, వీళ్ళ అధికారులకు వచ్చేవాళ్ళం అనేది ఆ ట్వీట్ యొక్క సారాంశం. ట్వీట్ కూడా ఉంది. ఈ వార్త అట్లా మెజారిటీ పేపర్లు నిన్న మొన్న 2 రోజులు హైలైట్ చేశాయి. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, పెట్టకుండా ఏం లేదు కదా. బీఆర్ఎస్ కూడా చాలా యూట్యూబ్ ఛానల్ కొన్నది, బీఆర్ఎస్ అనుకూల వారు. బీఆర్ఎస్ కూడా అనేక యూట్యూబ్ ఛానల్ నడిపించింది, మేనేజ్ చేసింది, ఇవన్నీ ఫ్యాక్టే కదా. కాదండి, బీఆర్ఎస్ ఏమైనా యూట్యూబ్ను వాడుకోకుండా కాంగ్రెస్ అయింది, వాడుకుంది, అన్ని పార్టీలు వాడుకున్నాయి. ఎవరికి కావాల్సిన రాజకీయ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు కదా. టీవీలను యూట్యూబ్లను ఏ పార్టీ వాడుకోకుండా దూరం ఉంటుంది. అందువల్ల అయినా మెడికల్ కాలేజ్ పెట్టింది ప్రభుత్వము, యూట్యూబ్లో ప్రభుత్వం పెట్టదు. గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా ఎవడు చూడాడు, మనకు తెలియదే ఉన్నది. అందువల్ల ఫండమెంటల్గా ఇప్పటికైనా బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది తమ ఓటమికి కారణం ఏంటి. కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రాపగండా వల్లనే ఓడిపోయామంటే 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రాపగండా చేయలేదా? వీళ్ళ దృష్టిలో ఫేక్ అనుకుంటే మరి 2018లో బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? కాంగ్రెస్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసింది కదా. ఇప్పుడు చాలా ఆరోపణలు అప్పుడు కూడా చేసింది. అందువల్ల ఫండమెంటల్గా బీఆర్ఎస్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దుబ్బాక ఎన్నిక, హుజూరాబాద్ ఎన్నిక, జిహెచ్ఎంసీ అప్పుడు కూడా కాళేశ్వరం ఇవన్నీ చెప్పారు కదా, ఏం కొత్తగా చెప్పింది ఏం కాదు కదా. సో అందువల్ల తప్పులేని వారు తమ తప్పులు ఎరగరు అన్నట్లు ఇతరుల వల్ల మేము ఓడిపోయాం, మా తప్పులే లేవు అని కంక్లూజన్కి వస్తే అది బీఆర్ఎస్కే నష్టం. అందువల్ల హానెస్ట్గా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, ఎందుకు ఓడిపోయారని. ప్రాపగండా వల్లనే ఓడిపోయారనుకుంటే పొరపాటు. ప్రాపగండాలో బీఆర్ఎస్ ఏం తక్కువ లేదు కదా. సో అనేక టీవీ ఛానళ్ళు, పత్రికలు, అక్కడ జగన్ను వ్యతిరేకించే పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఇక్కడ కేసీఆర్ని వ్యతిరేకించలేదు. సో అందువల్ల బీఆర్ఎస్కే సొంత పత్రిక ఉంది, సొంత టీవీ ఛానల్ కూడా ఉంది, సొంత ఇంగ్లీషు తెలుగు పత్రికలు ఉన్నాయి, మళ్ళీ వట్టి కూడా కాదు. మరి ఎందుకు అంటే ఫండమెంటల్గా ఎక్కడ పోయింది అనేది ఆలోచించగలగాలి. ఎదుటివాడు ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఉపయోగించుకుంటే ఎలా ఉంటాడు, నీకు అనుకూలమైన అంశాలు వాళ్ళు ఎందుకు చెప్తారు? ప్రత్యర్థులు ఎప్పుడు కూడా వ్యతిరేక అంశాలు చెప్తారు. కానీ ఎందుకు తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు? మరి హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించింది. మరి అక్కడ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే గెలిచిందా, మెడికల్ కాలేజీల వల్ల గెలిచిందా? ఆన్సర్ ఉండాలి కదా. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎట్లా గెలిచింది మరి అంటే, హైదరాబాద్లో డెవలప్మెంట్ను ఉండడం వల్లనే గెలిచామని అందరూ చెప్తున్నారు కదా. మరి హైదరాబాద్లో యూట్యూబ్ ఛానళ్ళ వల్ల గెలిచి ఖమ్మంలో యూట్యూబ్ ఛానల్లో ఓడిపోతారా? యూట్యూబ్ అనేది హైదరాబాద్ అయినా ఖమ్మం అయినా 2 చోట్ల వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ను మేనేజ్ చేసి ప్రాపగండా చేసి గెలిచింది అనుకుందాం. అది ఖమ్మం, నల్గొండ ప్రజలు కన్విన్స్ చేసింది, కానీ హైదరాబాద్ ప్రజలు ఎందుకు కన్విన్స్ చేయలేదు? యూట్యూబ్ అంతటా వస్తుంది కదా. యూట్యూబ్ ఖమ్మం అని పెట్టినా కూడా హైదరాబాద్ వస్తుంది కదా. హైదరాబాద్లో ఎందుకు అమెరికాలో కూడా వస్తుంది. సో మరి ఆ కారణం అర్థం చేసుకోవాలి కదా. సోషల్ మీడియా డామినేషన్ బాగా చేసింది. సోషల్ మీడియాలో ఇంకా హైదరాబాద్లో ఎక్కువ డామినేట్ ఉంటుంది కదా. నగర ప్రజలు ఇంకెక్కువ చూస్తారు సోషల్ మీడియాని. మరి నగర ప్రజలు బీఆర్ఎస్ కోటేస్తారు కదా. అందువల్ల మీడియా, సోషల్ మీడియాల వల్ల ఎన్నికలు గెలవరు. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. సోషల్ మీడియాలో నాకున్న ప్రజలతో పోలిస్తే వాణి గారికి, రామచంద్రరావు గారికి ఉన్నదా? మరి నేను ఓడిపోయాను కదా. వాణి గారికి అసలు సోషల్ మీడియాలో అసలు 0 ప్రజెన్స్ కదా. మరి ఆమె ఎమ్మెల్సీ గెలిచింది కదా. మరి ఎట్లా గెలిచింది? దానికి ఆన్సర్ చెప్పాలి. హైయెస్ట్ సోషల్ మీడియా ప్రజెన్స్ ఉన్నవా నేనే, కోట్ల మంది ఫాలోవర్స్. సో మరి అందువల్ల దాంతోనే గెలవరు. ఆడ రాజకీయ పార్టీ, వాటికి ఉండే చతురంగ బలాలు, వాటికి ఉండే ధనబలము, ఇవన్నీ ముందు నేను ఓడిపోవాల్సి వచ్చింది. సో అందువల్ల నాకు 55,000 ఓట్లు వచ్చాయి, కానీ నేను గెలవలేకపోయాను కదా. అందువల్ల ఎప్పుడు కూడా బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ పార్టీ ఓటమికి ఆనెస్ట్గా కారణాలు ఏంటివి అని అనలైజ్ చేసుకోవాలి. తమ ఎమ్మెల్యేలు పైన ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ వ్యవహార సరళిపైన వ్యతిరేకత, స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం పైన విజిబుల్ యాంగర్ ప్రజల్లో ఉండడము, ఓటర్ ఫ్యాటిక్, ఎప్పటికి వీళ్ళేనా అనే భావన, ఒక అందుబాటులో ఉండరు అనేటువంటి ఒక భావన, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వెరసి ఓడిపోయాయి. ఈవెన్ కేసీఆర్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన కూడా వ్యతిరేకత కాదు ఇది. చాలా మంది అనుకుంటారు ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం పనిచేయలేదు అన్న కోపంతో కాదు ప్రజలు ఓట్లేసింది. It is a mandate on attitude.
రాదర్ దెన్ పర్ఫార్మెన్స్. అవును. అందువల్ల బీఆర్ఎస్ వ్యవహార సరళి పైన వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. అది కనుక కాస్తంత చదువుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎస్ కానీ అది ఎన్నికలకు ముందు ఒప్పుకోలేదు, ఎన్నికల తర్వాత కూడా ఒప్పుకోకపోతే నష్టపోతారు. అంటే ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ అనుకోవచ్చా సార్ ఇది? ఏమండి, ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ అనుకోవచ్చా? ఫ్రస్ట్రేషన్ వల్ల కామెంట్లనే కాదు, రైట్ అంచనా వేయకపోవడం. Yes. నీ ఫెయిల్యూర్నైనా సక్సెస్నైనా సరైన అంచనా వేయగలిగిన వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారు. ఎస్ సో నీ ఫెయిల్యూర్ను కానీ సక్సెస్ను కానీ తప్పుగా అర్థం చేసుకుంటే, ఫెయిల్యూర్స్ హ్యావ్ సెవరల్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్, ఫెయిల్యూర్ హ్యాస్ నన్ అంటారు. ఎస్ సార్. అంటే వైఫల్యం నా వల్ల కాదు, ఎదుటి వాళ్ళ వల్ల. సక్సెస్ మాత్రం నా వల్ల. ఈ ధోరణి ఎప్పుడు కూడా వ్యక్తికి కానీ పార్టీకి కానీ సక్సెస్